అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మా వలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నా వీడియోస్ మీ వరకు వస్తాయన్నమాట. ఇవాళ వీడియో ఏంటంటే మా పాప కోసం నేను ఇంట్లో బనానా కేక్ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి రెసిపీ ట్రై చేయండి. మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అండ్ అలాగే మళ్ళీ మళ్ళీ చేయమని కూడా వాళ్ళు అడుగుతారు. సో వీడియో అయితే చూసేద్దాం. పిల్లలు ఊరికే బేకరీ ఐటమ్స్ కావాలని గోల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 1 కప్ వరకు బెల్లం తురుముకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను 2 బనానాస్ని తీసుకున్నాను. ఇవి చాలా పండుబడిపోయినాయి అనమాట. అలాంటివి అయితేనే ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటాయి. వాటిని తొక్క తీసేసి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే ఒక 2 ఎగ్స్ కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం కూడా వేసేసుకోవాలి. అందులో ఒక 1 కప్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని నీట్గా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి మిక్సీ జార్లో. ఇక్కడ మిక్సీ జార్లో లైట్గా సాల్ట్ కూడా వేసాను. మీకు ఇష్టం లేని వాళ్ళు అది స్కిప్ చేయొచ్చండి. ఆ తర్వాత బ్లెండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకొని ఒక్కసారి స్పూన్ తోటి మొత్తం తిప్పండి. ఆ తర్వాత నేను ఇక్కడ 1 కప్ వరకు మైదా తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే మనం బెల్లం తీసుకున్నామో ఆ కప్తోనే ఇక్కడ మైదా కూడా తీసుకొని జల్లించుకొని వేసుకున్నాను. ఇంకా అదంతా వన్ డైరెక్షన్లోనే నీట్గా మనం ఉండలేమి లేకుండా తిప్పుకోవాలన్నమాట విస్కర్ తోటి. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మళ్ళీ వన్ డైరెక్షన్లోనే బ్యాటర్ని మొత్తం తిప్పండి. ఇంకా తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. నాకైతే కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. సో అందుకే నేను ఒక 2-3 స్పూన్స్ మనం కాచి చల్లార్చిన పాలు అనేవి వేసుకున్నాను అనమాట. ఇంకా మనకి బేక్ చేసుకోవడానికి కేక్ బ్యాటర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మా పాప కూడా నేను కూడా చేస్తానని గోల్ చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఒక కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీ దగ్గర ఒక స్టీల్ బౌల్ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ కేక్ మౌల్డ్లో మీకు దగ్గర ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. ఇక్కడ నా దగ్గర లేదనమాట. సో నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసి దాని మీద మైదా పిండితో కోటింగ్ ఇస్తున్నాను. సో ఇలా చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని దానిపైన కొంచెం మైదా పిండి వేసుకొని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. సో దానికి మొత్తం కూడా మైదా పిండి అనేది అవ్వాలన్నమాట. ఇంకా తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్యాటర్ అంతా అందులో వేసేయాలి. నేను ఇక్కడ ముందుగానే ఒక గిన్నెలో ఒక బౌల్ పెట్టేసి పైన మూత పెట్టేసి ప్రీహీట్ చేసి ఉంచుకున్నాను. అందులో ఈ గిన్నె పెట్టేయాలన్నమాట. ఒక 30 to 35 మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత బయటికి తీసి కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఇట్లా చుట్టూ ఏమీ కేక్ బౌల్కి అతుక్కోకుండా ఇలా తీసుకోవాలన్నమాట. కేక్ అయితే చాలా ప్లఫీగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లల కోసం. మా పాపకైతే కేక్ చాలా బాగా నచ్చింది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.